హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ తెలుగు సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఉగాది పచ్చడి తినే ముందు పఠించాల్సిన మంత్రం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజు చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుచిగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలంటే, ఒక శుభ్రమైన పాత్రలో చక్కటి చిక్కని కొత్త చింతపండు మాత్రమే మీరు ఇక్కడ తీసుకుని చక్కగా చింతపండు పులుసు తయారు చేసుకుని ఆ పాత్రలో పోసుకోవాలి. తర్వాత దానిలో కట్ చేసిన అరటిపండు ముక్కలు, అలాగే వేప పువ్వు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న చెరుకు ముక్కలను, అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలపాలి. అలాగే దానిలో చక్కగా చిన్న చిన్న లేత మామిడికాయ ముక్కలను, అలాగే తురిమిన బెల్లం, ఇవన్నీ తీసుకుని చక్కగా మనం ఇలా కొత్త చింతపండు కొత్త బెల్లం మనం ఈ విధంగానే తీసుకోవాలండి. ఉగాది పచ్చడి మనం తయారు చేసేటప్పుడు మనం రోజు వంటలు చేస్తూ ఉంటాము, అలా మనం కాకుండా చక్కగా కొత్తవి మాత్రమే మనం ఉపయోగించి ఉగాది పచ్చడిను తయారు చేసుకోవాలండి. తప్పనిసరిగా మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఉగాది పచ్చడిను మనం చక్కగా తినేటప్పుడు పఠించాల్సిన మంత్రం కూడా ఒకటి ఉందండి. ఆ మంత్రం ఏమిటో మీకు నేను చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అలాగే మనం ఉగాది పచ్చడిని తిన్న తర్వాతే కాఫీ కానీ పాలు కానీ మీరు మిగతా టిఫిన్స్ కానీ తినాలి. మొట్టమొదటిగా మనం కొత్త సంవత్సరాన్ని చక్కగా దేవుడికి పూజ చేసుకుని ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఉగాది పచ్చడిని తిన్న తర్వాత మీరు మిగతా కాఫీ పాలు అవి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిను తినేటప్పుడు చక్కగా పఠించాల్సిన మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కలంద భక్షణం. సతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కలంద భక్షణం అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా ఉగాది పచ్చడిను సేవించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.